कोहेड़ा जमीन के तनाज़े पर हाइड्रा कमिश्नर रंगनाथ का हयातनगर इंस्पेक्टर पर बरहमी का इजहार। हैदराबाद में हाइड्रा कमिश्नर एवी रंगनाथ ने कोहेड़ा सर्वे नंबर 951-952 में ज़मीन के तनाज़े पर हयातनगर इंस्पेक्टर की लापरवाही पर शदीद बरहमी का इजहार किया है। कमिश्नर रंगनाथ ने मुतनाज़ा मुकाम का दौरा किया, जहां फार्म हाउस मालिक और प्लॉट खरीदारों के दरमियान झगड़ा चल रहा है। दौरे के दौरान मौलिक हथियारों की मौजूदगी ने उन्हें हैरान कर दिया। उन्होंने इंस्पेक्टर से सख्त सवालात करते हुए पूछा कि प्लॉट मालिकान पर हमलों के बावजूद इक़दाम कत्ल का मुकदमा दर्ज क्यों नहीं किया गया। कमिश्नर एवी रंगनाथ ने कहा, अगर कोई आपकी खरीदी हुई ज़मीन पर कब्ज़ा करे तो आपको दर्द का एहसास होगा। उन्होंने मुतासरीन को यकीन दहानी कराई कि इलाके की तरक्की की वजह से हाइड्रा पुलिस स्टेशन कायम किया गया है और इंसाफ फराहम किया जाएगा। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। మేము ఇక్కడ రావడము బెదిరియడము గుడ్డ సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ నుంచి చూడండి మంచిగా మీరు చేసి వాటెవర్ మీరు చేయాలనుకున్నారు లీగల్గా ట్రై టు సపోర్ట్ చేసి చేయండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతారు. మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా సార్తో నేను కూడా మాట్లాడతాను. మీరు కూడా మీరు టెక్నమెంట్ రేపు మనకు కూడా ప్రాబ్లం కావచ్చు. మనకేనా ఐదారు మంది చేతులు అవే కేసులు మా మీద గుడ్డలు ఫస్ట్ నా మీద తీసుకెళ్ళి సార్ మా ఇద్దరి మీద అటాక్ చేసింది వెంకటేష్. మళ్ళీ నా మీదే రిటర్న్ మమ్మల్ని కొట్టిన కామెంట్ వాళ్ళకి మాకు సేమ్ సెక్షన్ ఉంది అనుకుంటారు. సేమ్ సెక్షన్ మళ్ళీ మాకు వెంకటేష్ నా మీద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె లేడీ అని ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసి దానికి పెట్టేసి ఇది జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు పోలీసు కానిస్టేబుల్ అక్కడే ఉంటారు. ఇందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మన ఇనాగ్రేషన్ కూడా చేసినాం. సో దానికి చిన్న అది లాస్ట్ లో జీవో సవరణ అది చేస్తున్నాం. 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్ గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయితే లేదా ఫ్రెష్ కేసెస్ రిజిస్టర్ అయితే అన్ని జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం. పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీస్తాం. తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవరు దీంట్లో చేసినారు, ఇదంతా కూడా వస్తుంది. అందులో బూతులు కూడా